కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం సర్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వజీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం నమామి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చదవండి అమ్మా, ఎవరు చదువుతారు? ఎవరు చదువుతారు? గురు ఎవరు చదవరా? చదువు 48వ పేజీ. మసక చీకటిలో మీ దగ్గర నుంచి వాయిస్ క్లియర్ గా లేదయ్యా. ఎవరో వినపట్టాల.
తాడుగా ఉన్నటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ యథార్థ వస్తువు ఎన్నటికీ పాముగా మారలేదు. కానీ ద్రష్ట యొక్క స్మృతి జ్ఞాన ప్రభావం చేత, వృత్తి జ్ఞాన ప్రభావం చేత అది పాముగా తోచింది. తోచిన తర్వాత ఊరుకుందా అంటే వర్తమానంలో దేశకాలమాన పరిస్థితులను అనుగుణంగా కొంతసేపు కొంత డిస్టర్బెన్స్ ఎలాగా భ్రాంతిని దూరం చేయడానికి ఆదిశక్తి యొక్క సహాయం, పరాశక్తి యొక్క సహాయం ఎవరైనా విశేషాన్ని అవసరం అదే అది అహంకార అధిష్టానమైనటువంటి ఆ పరమేశ్వరుడు అనిత్యమైన వానిలో నిత్యమై ఉన్నాడు. ఈ ప్రపంచము అస్థిరమైనది, నిరంతరము మారుచున్నది. ఇది క్షరము నశించున్నది. ఈ దేహము బాల్య యవ్వన కౌమార వార్ధక్యములనడు మార్పులను పొంది చివరకు నశించుచున్నది. ప్రతి క్షణము అనేక జీవాణువులు నశించి కొత్తవి పుట్టుచున్నవి. అక్షరమైన చైతన్యము మార్పు చెందక నశించక స్థిరముగా ఉన్నది. అట్టి స్థిరమైన చైతన్యము ఒకటి ఉన్నప్పుడే జన్మించిన శిశువు శరీరము, బాల్యము మొదలైన మార్పులను చెందుటకు వీలగుచున్నది. ఈ చైతన్యము లేనప్పుడు ఆ శరీరముయే మార్పులను చెందక నశించిపోవచ్చున్నది. స్థిరమై సత్యమైన రజ్జువు ఉన్నప్పుడే సర్పభ్రాంతి కలుగుతున్నది. భ్రాంతి నశించినప్పుడు దానితో పాటు సర్పము కూడా నశించుచున్నది. కానీ సత్యమైన రజ్జువు మాత్రము మిగులుచు ఉన్నది. అటులనే స్థిరమైన మార్పు లేని చైతన్యమున్నప్పుడే దాని యందు అస్థిరమైన ప్రపంచము కలుగుచున్నది. అస్థిరమైన ప్రపంచము నశించినను చైతన్యము నిత్యమై ఉండును. కాబట్టి శరీరాదులు, ప్రపంచము, చైతన్యం ఈ మూడింటిని స్వీకరించి రజ్జు సర్ప భ్రాంతిని అన్వయం చేసి చెప్తూ ఉన్నారు. రజ్జువు శాశ్వతముగా ఉంటుంది, చైతన్యం శాశ్వతం, ఆత్మ శాశ్వతం, బ్రహ్మము శాశ్వతం. దాంట్లో ఏ మార్పు లేదు, తాడులో ఏ మార్పు లేదు. కానీ ద్రష్ట యొక్క భ్రమాజన్య జ్ఞానము చేత, భ్రాంతిగతమైన దృష్టి చేత సర్పభ్రాంతి కలిగింది. అట్లే శరీరములో మార్పులు కలుగుతూ ఉన్నాయి. బాల్య యవ్వన కౌమార వార్ధక్యములు కలుగుతూ. అట్టి బాల్య యవ్వన కౌమార వార్ధక్యముల తన యొక్క స్థితులలో తనకే నిరూపించి చూపినచో
తానే 4 స్థితులు యందు ఉన్నాడనే నిర్ణయమును తెలుపును గాని బాల్యమునందు వేరే, యౌవనమునందు వేరే, కౌమారమునందు వేరే, వార్ధక్యమునందు వేరే వ్యవహారములను కొనసాగుతున్నప్పటికీ వ్యవహార రీత్యా తాను 4గా ఉన్నాడని, 4 స్వరూపాలతో ఉన్నాడని ఎవరు చెప్తారు? కాబట్టి బాల్యవన కౌమార వార్ధక్యములను శరీరము పొందినప్పటికీ తదనుగుణ రీతిగా వ్యవహార కర్మలు వేరుగా ఉన్నప్పటికీ, తదనుగుణ రీతిగా సుఖదుఖములు వేరుగా ఉన్నప్పటికీ, తదనుగుణ రూపముగా అనుభూతమగుతున్న ప్రపంచము కూడా వేరుగా తోచుచున్నప్పటికీ తాను స్థిరముగా ఉన్నానని, స్థిరమైన నేను ఆత్మస్వరూపుడననేటటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రకటిస్తూనే ఉన్నారు. కాబట్టి పరిణామరహితమైనటువంటిది, సాక్షి అయినటువంటిది, శాశ్వతమైనటువంటిది, మార్పు చెందనటువంటిది, నశించనటువంటిది, అక్షరమైనటువంటిది. క్షరమైనటువంటిది శరీరం, అక్షరమైనటువంటిది నేను. ఈ రెండు ఒకచోటే ఉన్నాయి. కాబట్టి క్షరమును ఆశ్రయిస్తావా, అక్షరమును ఆశ్రయిస్తావా అనేటటువంటిది నీ వివేకాన్ని ఆధారం చేసుకుని ఉంది. ఎవరైతే ఈ వివేకాన్ని పొందారో, ఏది క్షరమో ఏది అక్షరమో విభజించి చూడగలిగేటటువంటి శక్తి వచ్చిందో, ఆ వివేక దృష్టితో గనక చూచినటువంటి వారు క్షరము నశించేటటువంటి, మార్పు చెందేటటువంటి, పరిణామం చెందేటటువంటి, వ్యవహార సదృశ్యమైనటువంటి, తత్కాలవత్ మాత్రమే భాషించేటటువంటి ఆభాస అయినటువంటి, ప్రతిబింబ సమానమైనటువంటి, భ్రాంతిగతమైనటువంటి, భ్రమాజన్యమైనటువంటి ప్రపంచమును గాని, ఇంద్రియమును గాని, విషయమును గాని, శరీరమును గాని సత్యమని భావించటం తప్పు కదా, దోషభూయిష్టము కదా. కాబట్టి వాటిని విడచి ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది నిరంజనమో, ఏది సత్యమో, ఏది సనాతనమో, ఏది పరిణామరహితమో, ఏది శాశ్వతమో, ఏది అక్షరమో అయినటువంటి నేననేటటువంటి ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించడం దోషరహితం కదా. అటువంటి పద్ధతిని ఆశ్రయించాలి. ఈ సర్పభ్రాంతి నుంచి బయటపడాలి, ఈ భయభీత స్థితి నుంచి బయటపడాలి, ఈ జనన మరణ స్థితి నుంచి బయటపడాలి, ఈ కర్మబంధం నుంచి బయటపడాలి, ఈ భ్రమాజన్య జ్ఞానం నుంచి బయటపడాలి. నీటికి అగ్ని వలన వేడి కలిగినట్లు అన్ని చేతనములకు, నీటికి అగ్ని వలన వేడి కలిగినట్లు, నీటికి అగ్ని వలన వేడి కలిగినట్లు అన్ని చేతనములకు ఆత్మ చైతన్యమే కారణముగా ఉన్నది. వస్తుతః ఇనుమునకు కాల్చు గుణము లేదు. ఇనుమును అగ్నిలో వేసిన ఎర్రగా కాలి మనలను కాల్చుచున్నది. ఇనుమునకు వేడి లేకపోయినప్పటికీ అగ్ని నుండి వేడిని గ్రహించినది. అటులనే దేహము, మనస్సు, బుద్ధి మొదలగు ఇంద్రియములు జడములైనను అవి ఆత్మ నుండి చైతన్యమును పొంది చైతన్యవంతముగా కనిపించుచున్నవి. అందువలన ఆత్మను చేతనములలో చేతనముగా వర్ణించిరి. అట్టి ఆత్మను తమ హృదయాకాశమునందు ఏ ధీరులైన విద్వాంసుడు సాక్షాత్కారము చేసుకొనుచున్నారు వారికే శాశ్వత ఆనందము, ఇతరులకు లేదు. ఇక్కడ మరి ఒక ఉపమానమును సేకరించి బోధిస్తూ ఉన్నారు. దీనిని తత్తాయ పిండ అంటారు. ఇతపూర్వము రజ్జు సర్పభ్రాంతి గురించి బోధించిన తరువాత ఇప్పుడు తత్తాయ పిండ అనేటటువంటి దానిని బోధిస్తూ ఉన్నారు. అనగా అర్థం ఏమిటంటే, ఒక ఇనుపగుండు స్వయముగా దేనిని కాల్చజాలదు. అదే ఇనుపగుండును అగ్నిలో గనక పడవేసి కాల్చినట్లయితే ఆ అగ్ని యొక్క లక్షణం అంతా కూడా తాత్కాలికముగా ఈ ఇనుపగుండుకు ప్రాప్తించడం చేత అప్పటి వరకు ప్రకాశహీనమే నల్లగా ఉన్నటువంటి ఇనుపగుండు ఎర్రగా అగ్ని యొక్క లక్షణ ప్రభావము చేత తప్తమై ఇతర పదార్థములను కాల్చగలిగేటటువంటి శక్తి కూడా పొందుతుంది. అదే రీతిగా ఆత్మ యొక్క అస్థః ఉండుట అనేటటువంటి ప్రభావము చేత, చైతన్యము అస్థః ఉండుట అనే ప్రభావము చేత
ప్రజ్ఞ అస్థః ఉండుట అనే ప్రభావము చేత ఇంద్రియములన్నీ చైతన్యవంతములై చేతనములై ప్రవర్తించున్నట్లుగా వ్యవహారశీలమగునట్లుగా విషయావృతమగునట్లుగా తోచుచున్నవి. కానీ వాస్తవమునకు ఇనుపగుండు జడము, వాస్తవమునకు ఇంద్రియములు జడము, వాస్తవమునకు శరీరము జడము, వాస్తవమునకు తనకు తాను ఏమీను చేయజాలదు. కాబట్టి ఇట్టి తప్తాయ పిండ అనేటటువంటి సూత్రమును గ్రహించి ప్రతి ఒక్క శరీరములో ప్రతి ఒక్క జీవికి కూడా ఏదో ఒక ఇంద్రియ పాటవము అద్భుతముగా ఉన్నట్లుగా తోచుతుంది. ఒకరు అద్భుతంగా వంట చేయవచ్చు, ఒకరు అద్భుతంగా ఈత కొట్టవచ్చు, ఒకరు అద్భుతంగా ఆకాశంలో ఎగరవచ్చు, ఒకరు అద్భుతంగా విన్యాసములు చేయవచ్చు, ఒకరు అద్భుతంగా పాడవచ్చు, ఒకరు అద్భుతంగా అనేక రకములైనటువంటి జగత్కార్యములను నెరవేర్చవచ్చు, ఒకరు సంకల్ప సిద్ధులై ఉండవచ్చు, ఒకరు ఈ ప్రపంచంలో వచ్చి అత్యుత్తమమైనటువంటి అంశములను అన్నింటినీ సాధించినట్లు కనపడవచ్చు. కానీ ఇవి అన్నీ కూడా ఆ తప్తాయ పిండము వంటివి. ఒకరు తన మేధాశక్తితో కంప్యూటర్తో పోటీ పడవచ్చు, ఒకరు తన బుద్ధిశక్తితో శరీరేంద్రియ వ్యాపారములలో అన్ని ఇంద్రియములను ఆపరేషన్ చేసి బాగు చేయగలిగినటువంటి సమర్థతను సంపాదించవచ్చు, ఒకరు మల్లయోధులై బహుముఖ ప్రజ్ఞాశీలి అయి బహుబలవత్తరమైనటువంటి శరీరమును కలిగి ఉండవచ్చు, ఒకరు అందమైనటువంటి కుసుమ కోమలమైనటువంటి శరీరమును కలిగి ఉండవచ్చు, ఒకరు వికృతాకారమును కలిగి భయభీతులు కొలిపేటటువంటి వారుగా ఉండవచ్చు. ఏ రీతిగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఇనుపగుండ్లే, ఇవి అన్నీ జడములే, ఇవి అన్నీ కూడా పటుశాఖ దర్వి ఓ చెట్టు మొదల్లాంటివి. తామంతట తాము ఏ రకమైనటువంటి పనులను చేయగలిగిన సమర్థములు కావు. కేవల చైతన్య మాత్రము యొక్క స్పర్శ చేతనే అవి చేతనములవుతున్నాయి. కాబట్టి ఉత్తమమైనటువంటి జడచేతన విమర్శని ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నారు. కాబట్టి పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, దేహత్రయ విచారణ, తాపత్రయ విచారణ, రుణత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ వంటి త్రిపుటి విచారణలన్నింటిలో కూడా ఈ జడచేతన విమర్శ అంతర్భాగమై ఉన్నది. ఆ త్రిపుటి వ్యవహారం అంతా కూడా చేతనశీలమైనటువంటి ఇంద్రియముల చేతనే ఉన్నది. అవి చేతనత్వమును ఎక్కడి నుంచి పొందుతున్నాయి అనేటటువంటి ప్రశ్నకు సమాధానమే ఆత్మ. ప్రాణము తనకు తానుగా వ్యవహరించుతున్నట్లుగా తోచుతున్నదని ఇంతకుముందు బోధించారు. ఆ ప్రాణము వ్యవహారమునకు కారణమైనటువంటి హంస, ఆ ముఖ్య ప్రాణము చైతన్యం యొక్క ప్రభావమే, ఆత్మ యొక్క ప్రభావమే. అట్లే రసనేంద్రియము అనేక రుచులను గ్రహించి రసనానందమును అనుభవింపజేస్తున్నట్లుగా తోచుచూ ఉన్నది. కానీ అట్టి ప్రభావము దాని యందు లేదు కదా. అట్లే అనేక రకములైనటువంటి విన్యాసములు సర్కస్ నందు చేయబడుచు ఉన్నది. ఆ విన్యాసములన్నీ చేయి శరీరేంద్రియ పాఠవమంతయు కూడా ఆత్మ యొక్క ప్రభావమునగానే తప్ప, చైతన్యం యొక్క ప్రభావమునే తప్ప స్వయంగా ఏ ఇంద్రియములు కూడా ఏ వ్యవహారమును చేయగలవు. కాబట్టి ఈ శరీరమును ఇనుప గుండు వలె చూచెడివాడెవడో, ఏ చైతన్య ప్రభావము చేత ఇది తప్తాయ పిండము వలె ప్రకాశమానమై తోచుతున్నదో, ఏ చైతన్య ప్రభావం వలన ఇతర పదార్థములను కాల్చివేయగలిగినటువంటి శక్తిని పొందుతూ ఉన్నదో, తదనుగుణమైన వ్యవహారమును పొందుతున్నదో, తదనుగుణమైనటువంటి వ్యవహారము చేసి 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 మరల సుషుప్త్యావస్థయందు విరమించి తనకు తానే లేకపోతున్నదో, తన ఉనికిని వ్యక్తీకరించుటకు సమర్థము కాకపోతున్నదో, ఆ రీతిగా జడచేతనముల విమర్శన చక్కగా చేసి చేతన భాగమైనటువంటి ఆత్మను స్వీకరించి సర్వజీవుల యందు అంతఃకరణమునందు అంతరాత్మగా అంతర్యామిగా ఏ చేతనమైతే ఏ చైతన్యమైతే నిలకడ కలిగి ఉండి సర్వ ఇంద్రియములను చైతన్యపరచి చేతనములుగా ప్రభావితం అయ్యేటట్లుగా చేసి జగత్తునందు సర్వ వ్యవహారములు అయ్యేటట్లుగా చేయుతున్నదు. ఆ ప్రతిభ ఎవరిది? ఎవరు ఉండుట చేత, దేని యొక్క ఉనికి చేత, దేని యొక్క
తోడ్పాటు చేత ఇది సాధ్యమవుతున్నదో దానిది కదా. కాబట్టి ఆత్మ సర్వసమర్థము, సర్వజ్ఞము, సర్వవ్యాపకము, సర్వాంతర్యామి, అందరి యందు అంతరాత్మగా అంతర్యామిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వప్రకాశము స్వరూపము. కాబట్టి ప్రతి ఒక్కరూ అట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని తప్పక పొందాలి. ఈ రకమైనటువంటి హృదయాకాశ మధ్యమందు స్వయముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని ఏ ధీరుడైతే మిగిలిన వాటిని ఎనపగుండుగా జడముగా తిరస్కరించి బుద్ధితో సహా, మహత్తత్వముతో సహా, అవ్యక్తముతో సహా తిరస్కరించి విరమించి ప్రత్యేగాత్మగా నిలచి ఉంటాడు, అట్టివాడే ధీరుడు, అట్టివాడే శాశ్వతానందమును పొందుతున్నాడు అనేటటువంటి నిర్ణయ వాక్యాన్ని ఇక్కడ అందిస్తూ ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం, తత్తాయ పిండ అనేటటువంటి నిర్ణయం. కాబట్టి ఈ జడచేతన విమర్శని సాధకులందరూ తప్పక పూర్తి చేసి ఈ రకమైనటువంటి చేతన భాగమైనటువంటి చేతనమునకు ఆధారమైనటువంటి చైతన్యమే స్వయం ప్రకాశకమై చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించాలి. అలా ఎవరైతే ఆత్మస్వరూపాన్ని ఆశ్రయిస్తున్నారో వారు శాశ్వతానందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అంతరింద్రియం లేనటువంటి మనోబుద్ధులు కూడా నీవు జడముగా భావించవాలి. కాబట్టి ఈ దృష్టిని తప్పక సాధించాలి. చదువం. పుట్టిదని నిర్ణయించి చెప్పుటకు శక్యము కానిదియు శ్రేష్టమైన ఏ సుఖము కలదో ఆ సుఖము ఇదియే అని బ్రహ్మవేత్తలు తలంచుచున్నారని యమధర్మరాజు చెప్పగా, అది ప్రకాశించుచున్నదా లేక ఇతర పదార్థముల చేత ప్రకాశింపబడుచున్నదా అను విషయమును నేను ఎట్లు తెలుసుకొనగలను అని నచికేతుడు ప్రశ్నించెను. అశాశ్వతానందము బ్రహ్మవేత్తలకు మాత్రమే అనుభవములోనికి వచ్చునా లేక శాశ్వతానందము అవునండి, అవును. ఆ శాశ్వతానందము బ్రహ్మవేత్తలకు మాత్రమే అనుభవములోకి వచ్చునా లేక నా వంటి వారికి కూడా అనుభవములోనికి వచ్చునా అని కూడా ప్రశ్నించెను. ఈ అక్కడికి ఇక్కడ ఒక గొప్ప ప్రశ్నని వేశాడు. ప్రకాశము, ప్రకాశ్యము, ఇది ఒక ద్వంద్వం. ప్రకాశం, ప్రకాశ్యము అంటే స్వతసిద్ధ స్వయప్రకాశం ఒకటి, దాని చేత ప్రకాశ లక్షణాన్ని పొంది ప్రతిబింబ ప్రకాశం ద్వారా తాను కూడా ప్రకాశిస్తున్నట్లుగా ప్రకాశించున్నది మరొకటి. ప్రకాశ్యం ప్రకాశీకరోతి అంటాడు. అంటే అర్థం ఏమిటంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుని యొక్క ప్రకాశాన్ని నవగ్రహములతో పాటుగా చంద్రుడు కూడా స్వీకరించాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వారందరికీ చంద్రుడు ప్రతిబింబ ప్రకాశంతో ప్రకాశిస్తున్నట్లు కనబడుతుంది. కానీ చంద్రప్రకాశ కాలంలో సూర్యప్రకాశం లేకపోవడం వలన చంద్రుడే స్వయముగా ప్రకాశిస్తున్నాడు అనేటటువంటి భ్రాంతిని కలిగిస్తాడు. ఏకకాలంలో సూర్యుడు, ఏకకాలంలో చంద్రుడు ఒకేసారి ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు చంద్రుడి యొక్క వెలవెలబోవడాన్ని మనం గమనించవచ్చు. అప్పుడు స్వయం ప్రకాశ సిద్ధమైనటువంటి సూర్యుని ముందు ప్రకాశ్యము అయినటువంటి చంద్రుడు వెలవెలబోతున్నాడు. అట్లే ఏకకాలములో ఆత్మానుభవమునందు నిలకడ చెంది ఇంద్రియానుభవమును ఉదాసీనముగా సాక్షిగా వీక్షించడి స్థితి గనక నీవు చూసినట్లయితే అప్పుడు ఆ శాశ్వతానందం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. ఆ స్వప్రకాశం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆ స్వరూప జ్ఞానం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇది ఎట్లా జడమో అర్థమైపోతుంది, ఇది ఎట్లా అచేతనమో అర్థమైపోతుంది, ఇది ఎట్లా ప్రమేయమో అర్థమైపోతుంది.
అప్రమేయమై చైతన్యమై స్వయం ప్రకాశమై స్వస్వరూపమై సాక్షి అయి నిలకడగా ఉన్నటువంటి సూర్యస్థానంలో నువ్వు నిలచి ఉంటావు. ఇంద్రియములన్నీ చంద్రుని వలె వెలవెలబోతూ ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తే భూమి కూడా చంద్రుని వలె ప్రతిఫలించే ప్రకాశం వలె కనబడుతుంది. ఇద్దరు చంద్రులు కనబడతారు అప్పుడు అంతరిక్షంలో. నవగ్రహాలు కూడా చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటాయి, నక్షత్రాల వలె ప్రకాశిస్తూ ఉంటాయి. మనకి కూడా అప్పుడప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉంటారు. ఆ దగ్గరలో ఆ నక్షత్రాలు దగ్గరలో ఈ గ్రహాలు దగ్గరలో కక్షలలో మార్పు చెందేటప్పుడు పరిభ్రమణం చేసేటప్పుడు భూమికి దగ్గరగా ఆ గ్రహాలు వచ్చినప్పుడు అవి కూడా వెలుగుతూ కనబడుతుంది. మరి వాటికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యప్రకాశం చేత ప్రతిఫలించినటువంటి ప్రతిబింబ ప్రకాశ ప్రభావం చేత ఆయా గ్రహములు కూడా ప్రకాశిస్తూ కనబడుతున్నవి. అయినంత మాత్రమున అవి స్వప్రకాశములా అని విచారణ చేయగా అవి ప్రకాశ్యములే గాని స్వప్రకాశం కాదు. ఎందువలనంటే సూర్యుడు లేకపోతే వాటికి ఏ రకమైన ప్రకాశము లేదు, ఏ రకమైన శక్తి లేదు, ఏ రకమైన ప్రతిభ లేదు, ఏ రకమైన ప్రభావం లేదు, ఏ రకమైన పరిణామం లేదు, ఏ రకమైనటువంటి ముఖ్యమైన అవస్థలేవీ లేవు, ఏ రకమైన వ్యవహారశీలత లేదు, ఏ రకమైనటువంటి చైతన్యత్వము లేదు. కేవలము స్వయం ప్రకాశ సిద్ధమైనటువంటి స్వప్రకాశ సిద్ధమైనటువంటి స్వాత్మారామమైనటువంటి దాని యొక్క ప్రభావము చేతనే ఈ ప్రకాశ్యములన్నీ ప్రకాశిస్తున్నట్టు కనం. కాబట్టి ఈ ప్రకాశమేదో ప్రకాశ్యమేదో స్పష్టముగా గుర్తించగలిగినటువంటి వారందరికీ ఈ శాశ్వతానందం లభిస్తుంది. అటువంటి వాడు బ్రహ్మవేత్త అవుతాడు, అటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు, భ్రాంతిలో పడడు, భ్రమలలో చిక్కుకోడు. కాబట్టి నచికేతుడు ఈ రెండు ప్రశ్నలను అడుగుతున్నాడు అన్నమాట. అది కేవలము బ్రహ్మవేత్తలైనటువంటి వారికి మాత్రమే ఈ జ్ఞానం వస్తుందా? ఈ జ్ఞానం వస్తే బ్రహ్మవేత్త అవుతాడా? కాబట్టి జడచేతన విమర్శ ఎంత అవసరమో ప్రకాశము ప్రకాశ్యము అనేటటువంటి విమర్శ కూడా చాలా అవసరం. ఈ విమర్శను చాలా చక్కగా చేయాలన్నమాట ప్రతి ఒక్క సాధకుడు కూడా. అలా చేయగలిగిన వారు మాత్రమే ఈ ఆత్మానందమును అనుభవించగలుగుతారు. ఎందుకంటే దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులన్నీ కూడా ప్రకాశ్యములు, శబ్దాది విషయ స్పర్శలన్నీ కూడా ప్రకాశ్యములు, అంతేగాని స్వయం ప్రకాశకములు కావు. ఏ ఇంద్రియారబ్ధ విషయములైనా కూడా అవన్నీ ప్రకాశ్యములు, అంతేగాని స్వయం ప్రకాశకములు కావు. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తుజాతం అంతా ఆహా తాజ్మహల్ బాగుంది, తాజ్మహల్ ప్రకాశ్యం, అంతేగాని అది ప్రకాశించే లక్షణం కలిగి లేదు. పౌర్ణమి వెలుగులో తాజ్మహల్ ఇంకా చాలా బాగుంది, పౌర్ణమే ఒక ప్రకాశ్యం, అట్టి ప్రకాశంలో మరొక ప్రకాశ్యం, ప్రతిబింబానికి మరొక ప్రతిబింబం, అట్టి ప్రతిబింబానికి చక్షువులో ఏర్పడుతున్నది మరొక ప్రతిబింబం, అట్టి చక్షువులో ఏర్పడిన ప్రతిబింబానికి మరొక ప్రతిబింబం ఇంద్రియములు, అట్టి ఇంద్రియములో ఏర్పడిన దానికి మరొక ప్రతిబింబం మనస్సు, మనసులో ఏర్పడిన ప్రతిబింబానికి మరో ప్రతిబింబం బుద్ధి. ఇన్ని ప్రతిబింబాల సమాహారంతో ఆహా అందంగా ఉంది అన్నాడు. ఏమిటి అందం చందం, ఏమిటి పోలిక? అజ్ఞానజనితమైనటువంటి ప్రకాశహీనమైనటువంటి వాని యందు ప్రకాశించేటటువంటి లక్షణాన్ని ఆరోపించడం కదా. ప్రతిఫలించడం మాత్రమే చేతనైనటువంటి యందు ప్రకాశించే లక్షణాన్ని ఆరోపించి ఆనందపడిపోతున్నావు కదా. ఆహా అద్భుతంగా తయారు చేశాడు, ఓహో ఆనందంగా ఉంది, ఓహో అందంగా ఉంది. ఈ ఆహా ఓహో అనేటటువంటి వాటన్నింటి యందు ఏమున్నది? అంతా ప్రకాశ్యములే, ఇవి జడవస్తువులే, ఇవి వాటికి స్వయముగా ప్రకాశించే లక్షణం లేదు, స్వప్రకాశ లక్షణం లేదు. శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధులలో వేటికి కూడా ప్రకాశించే లక్షణం లేదు. అవి కేవల ప్రతిఫలములు మాత్రమే, అవి కేవల ప్రతిబింబములు మాత్రమే, అవి అద్దం లాంటివి మాత్రమే, అవి దర్పణ దృశ్యములు మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించాలి. ప్రతి ఒక్కరూ తమను తాము చూచుకొని తామే ఈ ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన వారమని, గొప్పవారమని
అభిమానపూరితులవుట ఎంతటి అజ్ఞానమో ఈ సత్యము బోధపరుస్తుంది. ఈ రకముగా ప్రకాశ్యమేదో చక్కగా విచారణ చేయవలసినటువంటి అవసరం సాధకులకు ఎంతో ఉన్నది. చదవమ్మ. ఈ ఆత్మానందము ఇంద్రియ మనోబుద్ధుల చేత తెలుసుకొనుటకు కాని అనుభవించుటకు కాని శక్యము కానిది అయినప్పటికీ బాహ్య విషయముల నుండి ఇంద్రియ వృత్తులను మరల్చిన వారును ఈషణాత్రయమును విసర్జించిన వారును అయిన వారలకు ప్రత్యక్షముగా గోచరమగుచున్నది. ఎవరికి కనబడుతోంది ఈ ప్రకాశము ప్రకాశ్యము అనేటటువంటి విమర్శ ఎవరు చేయగలుగుతారు అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే బాహ్య విషయముల నుండి ఇంద్రియ వృత్తులను మరలించిన వారు, ఈషణాత్రయమును విసర్జించిన వారు. ఈషణాత్రయం అంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ రకమైనటువంటి వాటి నుంచి విరమించినటువంటి వారు, వారికి మాత్రమే ప్రత్యక్షముగా గోచరము. ఎవరైతే నివృత్తి మార్గంలో తనను తాను తెలుసుకునేటటువంటి పద్ధతిలో, స్వప్రకాశ సాక్షాత్కార జ్ఞాన పద్ధతిలో ఇంద్రియ మనోబుద్ధులను దాటినటువంటి వారు, ఇంద్రియ మనోబుద్ధులనే పరిమితులను, ఆ అనుభవాన్ని, ఆ రకమైనటువంటి విషయ ప్రేరణను, ఆ రకమైన స్వభావ ప్రేరణను, ఆ రకమైన వాసనా బలాన్ని, ఆ రకమైన సంస్కార బలాన్ని, ఆ రకమైనటువంటి కర్మఫలాన్ని, సుఖ దుఃఖాది ద్వంద్వ ప్రవృత్తిని ఎవరైతే విరమిస్తున్నారో వారు మాత్రమే గ్రహించగలరు. అన్యథా మిగిలిన వారందరూ ప్రకాశ్యమునే ప్రకాశముగా తోచు భ్రమ చెందేటటువంటి అవకాశం ఉంది. ఆహా నా పుత్రుడు, ఆహా నా పుత్రిక, ఆహా నా వస్తువులు, ఆహా నా సంసారము. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. నారదుల వారు త్రిలోక సంచారి. వారు సంచరిస్తూ ఉన్నప్పుడు సర్వజీవులను వారు పరామర్శించడం వారి యొక్క లక్షణం. వారు ప్రయాణం చేస్తూ ఉండగా ఒక సూకరం, ఒక పంది చక్కగా మురుగుంటలో తన సపత్ని సమేతముగా, సంసార సమేతముగా, తన యొక్క తామర తంపరగా వృద్ధి చెందినటువంటి పిల్లలతో సహా మురుగుగుంట యందు హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. వారిని అడిగారట, ఏమండి పందిగారు, మీరు ఇటువంటి దుర్గంధభూయిష్టమైనటువంటి పరిస్థితులలో, ఇటువంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితులలో, ఇటువంటి విసర్జింపదగినటువంటి ప్రదేశములో, ఇటువంటి మురుగులో మీరు ఇలా ఉండటం మీకేమైనా బాగుందా అని అడిగారు. మీకు ఎలా ఉంది అని అడిగారు. అడిగితే ఆహా ఎంతో బాగుంది, నాకెక్కడ నా పిల్లలు, నా పత్నులు, నా సంసారము, నా యొక్క ఇల్లు, నా యొక్క పరిస్థితులు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, ఇదంతా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈ రకమైనటువంటి ఆనందం నాకు ఈ ప్రపంచంలో మరెక్కడా లభించదు. ఇదే నాకు వైకుంఠం, ఇదే నాకు కైలాసం, ఇదే నాకు శాశ్వత ఆనందము అని పండిగారు చెప్పినట్టు. మరి ఇప్పుడు మనం కూడా అలాగే ఆలోచించినంత వరకు మనకు బుద్ధి ఏ స్థాయిలో పనిచేస్తున్నట్టు, జ్ఞానం వివేకం ఏ స్థాయిలో పనిచేస్తున్నట్టు, అహంకార మమకార అభిమానం చేత సంసారమే తన యొక్క జీవనముగా, తన యొక్క ఆశ్రయముగా, తన యొక్క ప్రవృత్తిగా, తన యొక్క లక్షణముగా, తన యొక్క భ్రమగా, తన యొక్క భ్రాంతిగా గుర్తించనంత వరకు అదే జీవితమై ఉన్నది. మరి ఇప్పుడు మనం సుఖకరం అనేటటువంటి స్థాయి నుంచి మానవ ఉపాధికి రావడం ద్వారా ఏమైనా వివేకాన్ని సంపాదించామా? 10 రకాలు చేసుకు తింటున్నాం, 10 రకాలు చూస్తున్నాం, 10 రకాల వస్త్రాలు వేసుకుంటున్నాం, 10 రకాలైనటువంటి ఇళ్ళు కట్టుకుంటున్నాం, 10 రకాలైనటువంటి వ్యవహారములు చేస్తున్నాం, 10 రకాలైనటువంటి అభిమానాన్ని పొందుతున్నాం. అనేకత్వం అనేటటువంటి భ్రాంతిలో మ్రగిపోతూ ఏకత్వానుసంధానం చేయలేక
స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని ఆశ్రయించలేక కేవలము ఆ శోకరం ఎట్లా అయితే అహంకార మమకారముతో సంసార బంధమును తగులుకొని ఎట్లా అయితే ఆ మురుగు గుంట ఎందో మహదానందమును అనుభవిస్తూ ఉన్నదో అట్లే మానవుడు కూడా ఈషణాత్రయము చేత అట్టి ఆనందముని అనుభవించుచున్నాడు. అందుకనే ఈ ప్రకాశము ప్రకాశ్యము అన్నటువంటిది తెలియాలి అంటే ఈ ఈషణాత్రయ వర్జితులవ్వాలి. అట్లా మమకార బంధమును, అహంకార బంధమును, అభిమాన బంధమును తెగ కోసి వేసేటటువంటి తీవ్ర వైరాగ్య నిష్ఠులు, తీవ్ర జ్ఞాన సంపన్నులు, తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ కలిగిన వారు మాత్రమే ఈ ప్రకాశము ప్రకాశ్యము అనేటటువంటి విమర్శని చేయగలుగుతున్నారు. మిగిలినటువంటి వారు చేయలేకపోతున్నారు, అసమర్థులగుచున్నారు. కావున సాధకులందరూ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, 3 సార్లు జాగ్రత్త 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 అని చెప్పి మేలుకొని ఉండు. ఈ సంసార వ్యామోహంలో చిక్కుకోమాక, దేహం అనేటటువంటి సంసార అభిమానాన్ని పొందమాక, శరీరాభిమానమును త్యజించు, సంగత్వాన్ని త్యజించు, దేహేంద్రియ మనోబుద్ధి వ్యాపార సంగత్వ జనిత జ్ఞాన రూప జీవభావ విశేష సంస్కారమును త్యజించు. అట్లా ఎవరైతే త్యజించగలుగుతున్నారో, ఈషణాత్రయమును సమూలముగా విత్తనమే లేకుండా ఎవరైతే త్యజించగలుగుతున్నారో వారు ఈ ప్రకాశమును ప్రకాశ్యమును స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని అనుసంధానం చేయగలుగుతున్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.